యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై ఎన్డీపీఎస్ కేసు నమోదైంది. తండ్రి కూతురు బంధంపై ప్రణీత్ అసభ్య కామెంట్స్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ గంజాయి సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఎన్డీపీఎస్ సెక్షన్ యాడ్ చేశారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. ప్రణీత్ పై పోక్సో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 3 రోజుల కస్టడీకి సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, అనిల్, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపైన పోక్సో యాక్ట్తో పాటు దాంతోపాటు కొంతవరకు ఐటీ యాక్ట్ కూడా నమోదు చేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి అతన్ని అరెస్ట్ చేసి యాక్చువల్గా అతను బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇటు యుఎస్కి పారిపోతుండగా పోలీసులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ యూనిట్ పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ బెంగళూరు నుండే కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ నాంపల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రస్తుతానికి చెంచలగూడ జైలుకి పంపించారు. సో ఇది అవుతుండగానే అతనికి మెడికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. యాక్చువల్గా పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో ఆ టైంలో మెడికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. సో ఆ టైంలో పోలీసులు టెస్టులు చేసినప్పుడు అతను గంజాయి కూడా సేవించినట్టు పోలీసులు అయితే గుర్తించారు. మెడికల్ టెస్టులో ఇదంతా కూడా బయటపడింది. సో ముందుగా ఇటు ఆ యూరిన్ టెస్ట్ చేశారు. సో దానిలో బయటపడిన తర్వాత నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ కూడా చేసి దాన్ని క్లియర్గా ఇది అతను గంజాయి సేవించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇదే అంశం పైన ఆల్రెడీ ఉన్న పోక్సో యాక్ట్ అలాగే ఐటీ యాక్ట్తో పాటు ప్రస్తుతం ఎన్డీపీఎస్ యాక్ట్ పైన కూడా అతన్ని అరెస్ట్ చేశారు. సో అతని మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ప్రస్తుతానికి నమోదు చేశారు. సో ఇప్పటికే ఇతనితో పాటు ఇంకొక ముగ్గురు, వీళ్ళంతా కూడా నలుగురు యూట్యూబ్లో ఒక ఇష్యూ పైన డిబేట్ పెట్టుకుంటూ సో ఆ టైంలో ఫాదర్ అండ్ డాటర్ పైన ఇటు ఇల్లిసిట్ కామెంట్స్ అనేది వీళ్ళంతా కూడా చేశారు. సో ఈ అంశం పైన ఇటు యాక్టర్ సాయి ధరమ్ తేజ అతను ట్వీట్ చేశాడు. ఇటు తెలంగాణ డీజీపీతో పాటు సీఎం కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి, ఇట్లాంటి వాళ్ళపైన అటు వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటేనే సోషల్ మీడియాలో ఎవరైనా నెక్స్ట్ కామెంట్ చేయాలంటే కూడా భయపడేటట్లు చర్యలు ఉండాలంటూ కూడా అతను రిక్వెస్ట్ చేశారు. సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఇటు డీజీపీకి ఆదేశాలు ఇచ్చాడు. సో డీజీపీ కూడా రెస్పాండ్ అవుతూ సైబర్ క్రైమ్ బ్యూరో తరఫున ఒక ముందు కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అతను బెంగళూరు నుంచి, ఎందుకంటే అతని పైన కేసు నమోదైన తర్వాత ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారని ముందుగానే భావించిన ప్రణీత్ హనుమంతు బెంగళూరు నుంచి యుఎస్కు పారిపోవడానికి ట్రై చేశాడు. సో ఆ టైంలోనే ఇటు జూలై 10th రోజున, అంటే ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ బెంగళూరుకి వెళ్ళిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత అక్కడ కోర్టులో, బెంగళూరు కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే ఇతనితో పాటు ఇంకా ముగ్గురు ఎవరైతే అదే డిబేట్లో పార్టిసిపేట్ చేశారో సో ఆ వ్యక్తులను కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా ఇటు చెంచల్గూడ జైలుకు తరలించారు. సో అలాగే ఇందులో కీలక నిందితుడు ప్రణీత్ హనుమంత్ కాబట్టి సో అతన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక 3 రోజుల పాటు అతన్ని మాకు కస్టడీ కావాలంటూ కూడా ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అటు నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో దానిపైన విచారణ చేసిన నాంపల్లి కోర్టు వాళ్ళ న్యాయవాదికి నోటీసులు ఇచ్చింది. సో దీనిపైన రిప్లై కూడా ఇవ్వాలంటూ కూడా ఇటు వాళ్ళ న్యాయవాదికి నోటీసులు ఇచ్చింది. వన్స్ వాళ్ళ న్యాయవాది దీనిపైన కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దీనిపైన మరొకసారి మరోసారి నాంపల్లి కోర్టులో విచారణ చేసి ఆ తర్వాత కోర్టు అనుమతితోటి ఇటు సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని, యాక్చువల్గా ఇతను యూట్యూబ్లో ఇట్లాంటివి ఎన్ని చేశాడు, ఎందుకంటే ఇది ఒక్కటి బయటకు వచ్చింది, కానీ గతంలో కూడా ఇట్లాంటి ఇల్లిసిట్ కామెంట్స్ చాలా వరకు ప్రణీత్ హనుమంతు అతను లైక్స్ కోసమో వ్యూస్ కోసమో ఏదో ఒక ఇష్యూ పైన డిబేట్ చేస్తూ దానిలో చిన్నపిల్లల మీద అలాగే అమ్మాయిల మీద చాలా వరకు కామెంట్స్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి వాటన్ని డేటా కూడా తీసుకొని అవన్నీ అతని ముందు నుంచి విచారణ చేస్తాము, గతంలో చేసిన కామెంట్స్ కానీ గతంలో చూసిన ఫుటేజ్ అంతా బయటికి తీసి ఇతని పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఆ అంశమే కాకుండా ప్రస్తుతానికి ఇతను ఇటు గంజాయి కూడా తీసుకుంటుంది కాబట్టి ఇతనికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు ఏంటి అనే అంశాలపైన కూడా అతన్ని విచారణ చేస్తాం. ఇతనికి గంజాయి ఎన్ని రోజుల నుంచి అలవాటు ఉంది, ఎన్ని రోజుల నుంచి ఇతను కన్జ్యూమ్ చేస్తున్నాడు అనే అంశాలపైన ప్రస్తుతానికి విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అనిల్.